సుగంధ నూనె ఇచ్చే పంటలు 7-8 ఉన్నా అందులో చెప్పుకోదగ్గవి రైతులు వాణిజ్యపరంగా సాగు చేసేవి రెండున్నాయి. ఒకటి లెమన్ గ్రాస్ కాగా మరొకటి సిట్రోనెల్లా. లెమన్ గ్రాస్ని నిమ్మగడ్డి అని, సిట్రోనెల్లాను కామాక్షి గడ్డి అని అంటారు. ఇవి రెండు గడ్డి జాతికి చెందిన బహువార్షిక మొక్కలు. ముఖ్యంగా కామాక్షి గడ్డి నుండి తీసిన నూనెను సబ్బులు, పర్ఫ్యూమ్స్, అగరబత్తి, సెంట్లు, దోమల మందు తయారీలో వాడతారు. ఆకులను టీ తయారీలో వాడుతూ ఉంటారు. చాలా సులువుగా సాగు చేసుకోదగ్గ పంటలు. సాంప్రదాయ వాణిజ్య పంటలతో విసిగి వేసారిన రైతులు ఈ పంటలను సాగు చేసుకోవచ్చు. ఒకసారి నాటుకుంటే 5 ఏళ్ల పాటు దిగుబడిని తీసుకోవచ్చు. సిట్రోనెల్లా సాగు గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తున్నారు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కృష్ణవేణి. సిట్రోనెల్లా గడ్డి జాతికి చెందిన సుగంధ మొక్క. దీనిని కామాక్షి కనుపుగా పిలువబడే ఈ పంట శాస్త్రీయ నామం సింబోపోగాస్ వింటేరియానస్. ఇది పోయేసి కుటుంబానికి చెందినది. నిమ్మగడ్డిలాగే ఇది బహువార్షిక మొక్క. దీని ఆకులలో సువాసన నూనె అధిక మోతాదులో ఉంటుంది. సబ్బులు, అగర్బత్తి, డిటర్జెంట్లు, గృహ క్లీనర్లు, పర్ఫ్యూమ్ లాంటి పలు ఉత్పత్తులలో ఎక్కువగా వాడుతుంటారు. దీనిలో దోమలను, పురుగులను నియంత్రించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది ఇంటి ముందు కుండీల్లో పెంచుతుంటారు. ప్రపంచంలో ఉత్పత్తయ్యే ఈ గడ్డి నూనెలో 40% భారతదేశంలో ఉత్పత్తి అవుతుండగా అందులో ఎక్కువ శాతం కేరళ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం తెలంగాణ ఈ పంట సాగుకు అనుకూలంగా మారింది. సిట్రోనెల్లాను సాగు చేసేందుకు తెలంగాణలో అన్ని నేలలు అనుకూలం. జూలై, ఆగస్టు నెలల్లో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. దుబ్బు నుంచి వచ్చిన ఆరోగ్యకరమైన పిలకలను నాటుకోవాలి. ఒక్కసారి నాటితే 7-5 ఏళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు. ఈ పంటలో చీడపీడల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. వానాకాలంలో ఈ పంటను వేయాలనుకునే రైతులకు మేలైన సిట్రోనెల్లా గడ్డి రకాలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలోని సుగంధ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉంచారు. అయితే సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే కొద్దిపాటి మెళకువలు పాటించాలని తెలియజేస్తున్నారు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కృష్ణవేణి. సిట్రోనెల్లా గడ్డి నుండి మనము తైలము తీస్తాము. ఈ తైలములో సిట్రోనెల్లాల్ ఇంకా జిరానియల్ అనే రసాయన పదార్థాలు కలిగి ఉంటాయి. ఈ సిట్రోనెల్లా తైలము నుండి మనము సబ్బులు, డియోడరెంట్స్, పర్ఫ్యూమ్లు, పరిమళాల పరిశ్రమలలోనూ పైగా అగరబత్తి తయారు చేస్తారు. అంతేకాకుండా పురుగులు మరియు దోమల నివారణలో మందుల నివారణలో దీన్ని బాగా వాడతారు. సిట్రోనెల్లా గడ్డి అనేది 2.5 నుండి 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి. ముఖ్యంగా సిలాన్ రకము మరియు జావా రకము. ఈ జావా రకముకి అంతర్జాతీయ మార్కెట్లో బాగా గిరాకీ ఉంటుంది. ఇక నేలల విషయానికి వస్తే సిట్రోనెల్లా అనేది మన తేలికపాటి ఇసుక నేలల నుండి చల్క నేలలో సాగు చేయవచ్చు. అంతేకాకుండా అధికంగా సేంద్రియ పదార్థాలతో కలిగి ఉన్న ఇసుక నేలలు మరియు గరుప నేలలో దీన్ని సాగు చేస్తారు. దీనికి 10 నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ వరకు సాగు చేయవచ్చు. ఇక తెలంగాణలో అయితే దీని సాగు బాగా ఉంటుంది. ప్రవర్ధనం విషయానికి వస్తే సిట్రోనెల్లా అనేది పిలకల ద్వారా ప్రవర్ధనం చెందుతుంది. ఒక దుబ్బు నుండి పిలకలను తీసి దాన్ని సాగు చేయవచ్చు. ఆరోగ్యకరమైన దుబ్బు నుండి మనకు దాదాపు 50 నుండి 60 పిలకలు వస్తుంది. ఇలా తీసిన పిలకలను మనము ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటుకునే ముందు పిలకలను వరుసకు మధ్య 60 సెంటీమీటర్లు మరియు మొక్కకి మధ్య 45 సెంటీమీటర్లు దూరం చూసుకొని నాటుకోవాలి. ఇలా సుమారు ఎకరాకు 15,000 పిలకలు అవసరం అవుతాయి. అధిక దిగుబడినిచ్చే రకాల విషయానికి వస్తే మన కేంద్రీయ ఔషధ మరియు సుగంధ మొక్కల పరిశోధనా స్థానం లక్నో వారిచే మంజరి, మంజూష, మందాకిని, మేధిని, జల్పల్లవి మరియు సీమ్యాప్ బయో 13 అనే రకాలు విడుదల చేయబడినది. ఇవి అధిక ఆకు దిగుబడి మరియు తైలము దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా జార్హట్ వారిచే ఆర్ఆర్ఎల్ జార్హట్ వారిచే జావా C2, జార్హట్ C2 మరియు జార్లాబ్ C2 అనే రకాలు విడుదల చేయబడినది.
ఈ పంట సాగులో ఎరువులతో పాటు నీటి తడులు కూడా కీలక భూమిక పోషిస్తుంటాయి. తక్కువ సమయంలో అధిక నూనెతో కూడిన దిగుబడిని పొందాలంటే సమయానుకూలంగా ఎరువులు వాడాల్సి ఉంటుంది. అయితే భూమి సారాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. భూసారం తక్కువ గల నేలల్లో సేంద్రియ ఎరువులు వేయాల్సి ఉంటుంది. ఈ పంటకు పెద్దగా చీడపీడలు ఆశించవు. ఎరువుల యాజమాన్యం విషయానికొస్తే 40 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరాకు వేసుకోవాలి. ఈ యూరియా అనేది 2 దఫాలుగా వేసుకోవాలి. మొదటి దఫా పొలం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి మరియు రెండో దఫా అనేది పంట మొదటి కోతప్పుడు వేసుకోవాలి. అంతేకాకుండా ఆఖరి దుక్కిలో మనము 4 నుండి 5 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. ఇక 3 నుంచి 4 మాసాల అనంతరం కలుపు రాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా శీతాకాలంలో అనగా నవంబర్, డిసెంబర్ మాసాల్లో పూల కంకులను అప్పటికప్పుడు తీసివేయాలి. లేనిచో ఆకు దిగుబడి అనేది బాగా తగ్గిపోతుంది. పిలకలు నాటిన అనంతరం నీటి తడులను ఇవ్వాలి. ఆ తరువాత 15 రోజులకు ఒకసారి అలా 2 నుంచి 3 సార్లు నీటి తడులను ఇచ్చుకోవాలి. ఇక ఈ పంటకి చీడపీడలు అనేవి అస్సలు ఆశించవు. ఒకవేళ ఏదైనా చీడపీడలు కానీ ఆశించినట్లయితే దీనికి వేప నూనె అనేది 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో వేసుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక పంట కోత విషయానికి వస్తే పిలకలు నాటిన 5 నుండి 6 మాసాలకు మొదటి కోత వస్తుంది. తరువాత 3 మాసాలకు తరువాతి కోతలు వస్తుంది. ఇలా మొదటి సంవత్సరంలో 3 కోతలు మరియు తరువాతి సంవత్సరాల్లో 4 కోతలు చొప్పున తీసుకోవచ్చు. కోత అనంతరం గడ్డిని నీడలో ఆరబెట్టాలి. దీని వలన అందులో ఉన్న తేమ శాతం తగ్గి నూనె శాతం అనేది పెరుగుతుంది. ఇలా తీసిన గడ్డిని మనం 24 గంటల్లో మనం స్టీమ్ డిస్టిలేషన్ యూనిట్కి చేరేలా చూసుకోవాలి. స్టీమ్ డిస్టిలేషన్ అనగా స్వేదన పద్ధతిలో మనము తైలము తీయడం జరుగుతుంది. 1 ఎకరాకు 8 నుండి 10 టన్నుల ఆకు దిగుబడి వస్తుంది. అలాగే 1 టన్ను ఆకు నుండి 8 నుండి 10 కిలోల నూనె వస్తుంది. ఇలా చూసుకుంటే సంవత్సరానికి మనకి 100 కిలోల తైలం అనేది దిగుబడి అవుతుంది. పంట 4 నుండి 5 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉండి మనకు ఆకు దిగుబడి మరియు తైలము దిగుబడి అనేది వస్తుంది. ఆ తరువాత పూర్తి పంటను తీసివేసి మరలా ఆ దుబ్బు నుండి పిలకలు తీసి నాటుకోవాలి. సిట్రోనెల్లా సాగు చేసిన రైతులు నూనె తీయడానికి తప్పకుండా డిస్టిలేషన్ ఉండాల్సి ఉంటుంది. 1 టన్ను గడ్డి నుండి దాదాపు 8 నుంచి 10 కిలోల నూనె వస్తుంది. ఎకరాకు 100 కిలోల నూనె వస్తుంది. మార్కెట్లో కిలో ధర 1000 నుంచి 1500 వరకు పలుకుతుంది. సరాసరి 1200 వేసుకున్న 100 కిలోల నూనెకు 1,20,000 ఆదాయం వస్తుంది. పెద్దగా పెట్టుబడి లేని పంట. అడవి జంతువులు, పక్షులు పంట నాశనం చేస్తాయన్న భయము లేదు. కాబట్టి భూములను వృథాగా వదిలేసేవారు, సంప్రదాయ వాణిజ్య పంటలతో నష్టపోయిన రైతులు ఈ పంటను సాగు చేస్తే నికర ఆదాయం ఎక్కడా పోదంటున్నారు శాస్త్రవేత్తలు.